బెంగళూరు వెళ్ళిపోయాడు. ఈ జగన్ బెంగళూరు వెళ్తే ఏమైంది? వెన్నుపోటు దినాన్ని ఎవరన్నా స్వీకరించి అంత తీవ్రంగా ప్రజలందరూ వెన్నుపోటు అన్నారు. వైసీపీ వాళ్ళు అన్నారు. కాదు విముక్త దినం అని మీరు అన్నారు. మీ కూటమికి అది చాలా విమోచన దినం, వాళ్ళకది వెన్నుపోటు దినం. ప్రజలు ఇద్దరిని చూస్తున్నారండి. కాబట్టి బహుశా నా ఉద్దేశంలో ఇప్పుడు ఈయన కేకే కుమార్ కిరణ్ ప్రకటిస్తున్న ప్రకారం ఆ పారావీల్ అనేది బహుశా ఇది రోజు జరుగుతుంది ఇంకా. ఎందుకంటే ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుంటాను, నెలవారీగా అందరికీ ఇస్తుంటాను అంటున్నాడు. కాబట్టి బహుశా మన రాజకీయాలు ఇంకా డే టు డే బేసిస్ మీద డైలీ రేటింగ్ పాలిటిక్స్గా మారిపోతున్నట్టుగా కనిపిస్తుంది. సో డైలీ రేటింగ్ కోసం ఈరోజు పొద్దున్నే ఏం ట్వీట్ పెడితే బాగుంటుంది, ఈరోజు ఏం ఇష్యూ రైజ్ చేస్తే బాగుంటుంది అని ఈ విధంగా మారిపోతుంది, లాంగ్ టర్మ్ థింగ్స్ కాకుండా. సార్ పవన్ గ్రాఫ్ ఏ రకంగా చూడాల్సి ఉంటుంది? పెరిగిందా తగ్గిందా? ఆయనకు ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు. 10 సంవత్సరాల ఆయన పడిన తపన, ఆయన పడిన కష్టానికి తిరుగులేని మెజారిటీ, 100% స్ట్రైక్ రేట్. కానీ ఈ సంవత్సరంలో ఆయన ఏం మెరుగులు దిద్దుకున్నారు? ప్రజల నుంచి ఎలాంటి పాజిటివ్ ఆర్ నెగిటివ్ వచ్చింది మీ అబ్జర్వేషన్లో? నాకైతే నేను నిన్న కూడా చెప్పాను, మెరుగులు దిద్దుకున్న దానికంటే తరుగులు తెచ్చుకున్నదే ఎక్కువగా ఉంది, తరుగే ఎక్కువగా ఉంది. బహుశా దానికి క్లైమాక్స్ సింబాలిక్ అంటాం కదా మనం. సింబాలిక్ ఏమంటే సరిగ్గా వీరమల్లు అన్నటువంటిది సరిగ్గా ప్రథమ వార్షికోత్సవ సమయంలోనే వెనక్కిపోవడం. సినిమా అనే నేను చెప్పట్లేదు, ధోరణి మొత్తంగా వచ్చినటువంటి ధోరణి ఏంటంటే ఒక ప్రోగ్రెసివ్ అండ్ ఫార్వర్డ్ లుకింగ్ ధోరణి అన్న దాని దగ్గర నుంచి ఒక విధంగా ఇన్వర్డ్ లుకింగు, బీజేపీ సెంట్రిక్, తర్వాత చంద్రబాబుకు పదే మద్దతు ప్రకటించటము, ఇటువైపు ఎక్కువగా మారిపోతున్న పరిస్థితి కనిపించింది. దీని అంతటి వల్ల పవన్ కళ్యాణ్ తాలూకు సొంత పునాది ఓట్ బేసర్ అండి, ఆయన సొంత బేసు అభిమానులకు నిరుత్సాహం కలిగించే ధోరణి చాలా ఎక్కువగా వచ్చింది. ఎందుకండి నాగబాబుకి ఎందుకు ఇంతవరకు పదవి ఇవ్వలేదు చెప్పండి? ప్రకటించిన తర్వాత ఇంతవరకు లేదండి. రాష్ట్ర చరిత్రలో ఒక ముఖ్యమంత్రి పలానా ఆయనకు పదవి ఇస్తాను క్యాబినెట్లోకి తీసుకోవడానికి నిర్ణయం జరిగింది అని ముందుగా చెప్పడమే ఎప్పుడు జరగలేదు. నాగబాబుకు పదవి ఇస్తామని అంత స్పష్టంగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాత ఎన్ని నెలలు గడిచినప్పటికీ అది ఎందుకు జరగడం లేదు, అది ఏ స్థితిలో ఉంది, దీనికి ఎందుకు స్పష్టత తెచ్చుకోలేకపోతున్నారు? ముద్రగడ పద్మనాభం లేదా ఆ వర్గానికి సంబంధించి ఆ కేసులని జీవో ఇచ్చి ఎందుకు వెనక్కు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? పిఠాపురంలో వర్మ అనండి, స్థానికమైన తెలుగుదేశం కార్యకర్తలు అనండి, వాళ్ళ యొక్క అసంతృప్తులు, అప్పుడప్పుడు కీచులాట్లు, ఇవన్నీ తెలుగుదేశం నాయకత్వానికి లోకేష్కు తెలియకుండానే జరుగుతున్నాయా? ఇవన్నీ ప్రశ్నలు కదా. ఇంకా చాలా చోట్ల చిన్నవి పెద్దవి ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి పార్టీకి సంబంధించిన పట్టు కానీ ప్రభుత్వంలో కీలకమైన విధానపరమైన అంశాల మీద పవన్ కళ్యాణ్ పలానా చొరవ తీసుకొని పరిష్కరించారు అన్నటువంటి సద్భావన తెచ్చుకున్నది కానీ ఎక్కువగా లేదు. పర్యావరణం మీద ఆయన ఎక్కువ స్ట్రెస్ పెడుతున్నారు, ఓకే, కానీ ఆ విషయంలో కూడా పూర్తి లేదు. ఉదాహరణకు పని దినాల బకాయిలు కూడా ఇంకా అట్లాగే ఉన్నాయి. ఆయన పెద్ద ట్వీట్ పెట్టాడు, అసలు నేను చాలా గర్వపడుతున్నాను, దేశంలోకి వెళ్ళా మనమే ఫస్ట్ అంటే, కాదు సార్ మన దగ్గర రేట్ తక్కువగా ఉంది అని తర్వాత స్టాటిస్టిక్స్ బయటకు వచ్చాయి. కాబట్టి నేను అంటుంది ఏంటంటే ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతూ ఉంది. రెండవది ఒక విధమైన గజిబిజి కూడా స్థిరపడుతూ ఉంది. మూడవది తెలుగుదేశం పార్టీ ఆయన ఓన్ చేసుకోవటం లేదు మొదట్లో చేసుకున్నంతగా. ఇంకొక పెద్ద ప్రచారం ఏం జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వానికి అతీతుడిలాగా వ్యవహరిస్తున్నారు, చెడు జరిగితేనేమో నేను రంగంలోకి వచ్చి దాన్ని ఖండిస్తాను అంటున్నారు, కానీ బాధ్యత మటుకు తీసుకోవడం లేదు అని ఒక విధంగా తెలుగుదేశం వర్గాలు కొంత ఈ ప్రచారం కూడా సాగిస్తున్న పరిస్థితి ఒకటి ఉంది. వైసీపీ కూడా వీటిని ఆధారం చేసుకొని వాళ్ళ మధ్య ఏదో ఒక గండి సృష్టించే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ ఓవరాల్గా ఏడాదిలో తెచ్చుకున్నది అంటే అసలు అది మొదలైందేమో పవన్తో, ఆ పవనం అంతా ఆ పవనమే అన్నట్టు మొదలైంది కదా. కూటమి పవనమే పవన్ అన్నటువంటిది మొదలైంది. ఇప్పటికి వచ్చేసరికి దీన్ని మరి విడిగా పెరిగిందా తగ్గిందా అని చూడాల్సి రావటమే దీనికి ఒక ఉదాహరణ. ఇప్పుడు మనం చెప్పే కేకే సర్వేలో కూడా లోకేష్ కంటే పవన్కో 4 పాయింట్లు తక్కువ ఉన్నాయి. ఇంకా నేను చెప్పడం ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు. ఈ ఒక్క విషయంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి, లోకేషా పవన్ కళ్యాణ్ అని చూసినప్పుడు
తేడా ఒకటి అలా ఉండొచ్చు, కానీ నాకు గుర్తున్నంతలో ఆయనకు 43, ఈయనకు 39% వచ్చినట్టుగా చూశాను నేను. అంటే ఇంక పెరిగిందా తగ్గిందా అంటే దీనికి కారణం ఏంటి, ఎవరు, ఆయన సొంత శైలి? ఇంకా నన్ను అడిగితే నేను రాజకీయంగా భావజాల పరంగా నేను స్పష్టంగా చెప్తాను, సౌత్లో ఈ సనాతన్ వర్కౌట్ కాదు. ఏమంటివి మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము అని ప్రశ్నించడం ఇక్కడ సాంప్రదాయం. అది ఇక్కడ వరవడి. ఇక్కడ త్రిపురనేని రామస్వామి, ఇక్కడ వేమన, ఇక్కడ జాషువా, ఇక్కడ ఉన్నటువంటి సరే విప్లవ పోరాటాలు అవన్నీ అలా ఉంచి వాటికి తోడు ఒక సంఘ సంస్కరణ, హేతువాద ఉద్యమం ఇవన్నీ నడిచినటువంటి గడ్డ ఇది. ఇక్కడికి వచ్చి ఇంకా 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 సనాతనం అంటే వెనక్కు అంటే అది కుదిరే కథ కాదు. మరి ఆయన ఎందుకు తీసుకున్నారో దాన్ని ఎక్కడికి పోతుందో కూడా నాకు తెలియదు. దీన్ని అది కూడా ఈ గ్యాప్కి అది కూడా ఒక కారణం. అంటే విస్తారమైన జన సైనికులు, పవన్ అభిమానులు ఆయన్ను స్వీకరించినట్టుగా ఆయన స్వీకరించిన ఈ సనాతనాన్ని స్వీకరించలేకపోతున్నారు. ఇప్పుడు ఆయనలాగా అందరు కాషాయమో ఇంకోటో వేసేసుకొని వీధుల్లోకి వచ్చేసి జై సనాతన్ అన్న పరిస్థితి లేదు. వాళ్ళ నేపథ్యం అది కాదు, వాళ్ళ రాజకీయ నేపథ్యం అది కాదు, వాళ్ళ సామాజిక నేపథ్యం కూడా అది కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన గ్రాఫ్ తనుగా ఒకటి ఇంకా ప్రజా సమస్యల మీద వీటి మీద దృష్టి పెట్టుంటే చాలా చాలా బాగుండేది. కాలుష్యం సమస్య వచ్చిందనుకోండి, కర్నూలుకి వెళ్ళి ఆయన అప్పుడు ఇంకా ఉద్యమం రాష్ట్ర విభజన కూడా పూర్తి కాలేదు, టీజీ వెంకటేష్ మీద విమర్శలు చేశారండి కాలుష్యానికి సంబంధించి. ఇప్పుడు సరిగ్గా అక్కడే సర్వే జరుగుతుంటే దాడి కూడా జరిగింది కార్యకర్తల మీద. ఇప్పుడు పవన్ ఏం మాట్లాడటం లేదు. కాబట్టి ఎందుకు పవర్ స్టార్ కొంచెం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని ఆయన ప్రిన్సిపల్ ప్రకారం తగ్గడం ఎక్కువైందేమో, నెగ్గిన తర్వాత తగ్గడం ఎందుకు జరుగుతుంది అనే ఒక ప్రశ్న కూడా, నెగ్గిన తర్వాత తగ్గడం, సనాతనం వైపు మొగ్గడం, ఈ రెండు పవన్ గ్రాఫ్ను తగ్గించడానికి కారణమవుతున్నట్టుగా కనిపిస్తుంది నాకు. మీరు చెప్పండి, మీరు కాదు ఎవరినైనా అడగండి, స్ట్రైకింగ్గా దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్ అని చెప్పే అంశం లేదు. లోకేష్ అన్న కొన్ని చెప్పుకుంటున్నాడు కానీ. సార్ జగన్ కేసులపై ఇదే కాకుండా బ్యూరోక్రాటిక్ ఇంటర్వెన్షన్ కూడా పెరిగింది. అది కూడా చెప్తున్నా, చాలామందికి తెలియంది. తెలుగుదేశం వర్గాలు తర్వాత అధికార వర్గాలు చెప్పగలిగేది ఏంటంటే బ్యూరోక్రాటిక్ ఇంటర్వెన్షన్, డిప్యూటీ సీఎంఓ కార్యాలయం పేరుతో పనులు చేయటం కూడా పెరిగింది. ఓకే సార్, జగన్ కేసులపై టీడీపీ సంకేతాలు ఇది కూడా ముఖ్యమైనది. నిన్న ఆయన ఆన వెంకటరమణారెడ్డి వాళ్ళ అధికార ప్రతినిధి, పైగా జగన్ స్పెషలిస్టు, ఆయన భాష ఆయన తీరు అంత వేరుగా ఉంటుంది కదా, కానీ ఆయనకు చాలా మంచి అవగాహన